గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో మరలా బంగారం పెరుగుదలలు అనేటివి ఒకసారిగా షాకింగ్కు గురిచేస్తున్నాయి. ఎందుకంటే పసిడి ధరలు గత కొన్ని రోజులు స్టేబుల్గా ఉన్నాయి. అంతకుముందు విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత డౌన్ ఫాల్ అయిన తర్వాత మరలా ఆ స్థాయిలో పెరగట్లేదు. కానీ ఇప్పుడు రాకెట్లా దూసుకు వెళుతాయి అనేటువంటి ఒక అంచనా అయితే వ్యక్తమవుతుంది. తాజాగా మంగళవారం ఎంసీఎక్స్ మార్కెట్ ప్రారంభం కావడమే భారీ లాభాలతో మొదలైంది. ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్టులు 0.5% పైగా పెరిగి 1,56,740 మార్కును తాకాయి. ఇక వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏకంగా 1% లాభపడి కిలో వెండి ధర 2,59,569 వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే ఈ ధరల పెరుగుదల అనేది ఇది ఒక్క రోజుకి పరిమితం కాలేదు. ఇక్కడ క్రమంగా ఇక బంగారం పెరుగుదల కొనసాగబోతుంది రాబోయే రోజులు అనేటువంటి ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా మార్కెట్లు చెప్తున్నాయి. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఏం జరిగిందనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా 3 అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. దాంట్లో మొదటిది యుద్ధ మేఘాలు, అలాగే రెండవది డాలర్ బలహీనపడడం, మూడవది యుఎస్ ఫెడ్ నిర్ణయాలు.